వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ వివరాల్లో వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం తిరుపతిలో విహెచ్ పై సమైక్యవాదుల దాడి హైదరాబాద్ రాజధాని కోసం సీమాంధ్ర యూత్ పట్టు దీక్ష లేకుండానే ఎమ్మెల్యే దేవినేని ఉమా అరెస్ట్ సమైక్య సెగతో కొండెక్కిన నిత్యావసర ధరలు మళ్లీ సత్తా చాటుతానంటున్న అజయ్ జడేజా న్యూస్ ఇన్ డీటెయిల్స్ తెలంగాణ ప్రత్యేక బిల్లు కోసం అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పి శంకర్రావు శనివారం హైదరాబాద్ లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమాన్ని ఎవరు వెనకుండి నడిపిస్తున్నారో తేలాలన్నారు. అయితే తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును అడ్డుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తెలంగాణ నేతలంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని పి శంకర్రావు ఈ సందర్భంగా సూచించారు. అలిపిరిలో కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు వాహనంపై సమైక్యవాదులు చెప్పులు రాళ్లు విసరటాన్ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. తెలంగాణ వాదులపై దాడి చేస్తే ఎలా కలిసి ఉంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. రాళ్లు చెప్పులు విసరటం సమైక్యవాదమా అని ఆయన అన్నారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులకు ఉద్యోగ సంఘాలు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓపికకు కూడా సహనం ఉంటుందని, దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవద్దని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్ర విభజన ప్రతిపాదనను విరమించుకోకపోతే సమైక్యాంధ్ర కాంగ్రెస్ పేరుతో సీమాంధ్రలో కొత్త పార్టీ రావచ్చునని రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తెలిపారు. 15 రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత రావచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన ఘనత ఇందిరాగాంధీదేనన్నారు. విభజన నిర్ణయంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చించుకోకపోవడం తప్పిదమేనన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన కోరారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం చాలా చిన్నదైపోయింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో విస్తరించే కొద్దీ యువతకు కొత్త రెక్కలు వస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే భేదాభిప్రాయం లేకుండా ప్రపంచమంతా చుట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ కలిసిపోతున్నారు. అక్కడి వారు కూడా అందరినీ ఆహ్వానిస్తూ పిలిచి మరీ పీటేస్తున్నారు. ప్రపంచంలో నడుస్తున్న పరిస్థితి ఇది. కన్న తల్లి ఉన్న ఊరు అనే భావన మనసులో ఉన్న దేశమంతా తన ఊరిలా, ప్రపంచమంతా తమ ఊరిలా చూస్తున్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర రాజధాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా అన్ని ప్రాంతాల జనం ఆ రాష్ట్ర రాజధానిపై కోటి ఆశలతో జీవిస్తారు. అక్కడి అవసరాలను, అక్కడ అవకాశాలకు అనుగుణంగా చదువులు సాగిస్తారు, వ్యాపారాలు చేస్తారు, వృత్తులు కొనసాగిస్తారు. ఇది సహజం. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి దాదాపుగా 70 లక్షల మంది రాష్ట్ర రాజధానిలో జీవనం సాగిస్తున్నట్లు అంచనా. ఉన్న పలంగా అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటే ఇదే ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్న, పట్టి పీడిస్తున్న సమస్య కూడా. హైదరాబాద్ తో ఈ ప్రాంతాలకు ఎనలేని సంబంధాలున్నాయి. బస్సులైతే సీమాంధ్ర జిల్లా కేంద్రాలకే కాక ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతిరోజు కనీసం 2 నుంచి 5 బస్సులు హైదరాబాద్ కు చేరుకుంటాయి. సీమాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల వలన హైదరాబాద్ హోటళ్లు, లాడ్జీలు ఎప్పటికప్పుడు కిటకిటలాడుతూ కొన్ని లక్షల మందికి ఉపాధిని ఇస్తున్నాయి. ఐటీ రంగం మొదలుకొని సినీ, వైద్యం, రియల్ ఎస్టేట్ ఇలా ఒకటేంటి ఎన్నో రంగాలపై ఆధారపడి సీమాంధ్ర ప్రజలు జీవిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు భారీ ఎత్తున అక్కడే తమ భవిష్యత్తును చూసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అకస్మాత్ నిర్ణయం కారణంగా వారిలో కలవరం మొదలైంది.
కాకినాడలో ఆర్టీసీ ఉద్యోగుల ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లాలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఉద్యోగ సంఘాల ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో 100 బస్సులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటన వచ్చే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా స్పష్టం చేశారని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ శనివారం విజయవాడలో వెల్లడించారు. విజయవాడలోని మాచర్ల పోలీస్ స్టేషన్లో ఉమాపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయిందని తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శనివారం ఉదయం విజయవాడలో దేవినేని ఉమా ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే అవనిగడ్డ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున దీక్షకు అనుమతి లేదని పోలీసులు ఆయనకి స్పష్టం చేశారు. కాగా దీక్ష చేసేందుకు ఉమా పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయన్ని అక్కడి నుంచి మాచవరం పోలీస్ స్టేషన్ కు భారీ భద్రత నడుమ తీసుకువెళ్లారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी दी ब्राइडल इमेज। घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. విరామానంతరం తిరిగి స్వాగతం.
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని, లేని ఎడల వారికి ఉపాధి అవకాశాలు కల్పించలేమని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ విచ్చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న ఉద్యోగం కావాలన్నా కనీస విద్యార్హత ఎస్ఎస్సి అడుగుతున్నారని, అందుకనే ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని, దానిపైన ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్లేస్మెంట్ సిస్టమ్ అనేసి పిలిపించింది. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉండాలన్నారు. 10th అండ్ అబౌవ్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు, MBA వరకు. మరి అట్లనే టెక్నికల్ కోర్సెస్, ITIలు అట్లాంటివి చేసిన వాళ్ళు కూడా అవసరం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఒక మనిషి అని పుట్టినవాడు చదువుకోకపోతే మాత్రము వాడు ప్రయోజకుడు కాడు, సమాజంలో నిలబడలేడు, నిలదొక్కుకోలేడు. 10వ తరగతి మినిమం ఉంటుంది, ఒక చిన్న ఉద్యోగం వస్తుంది. అది 4,500 రూపాయల నుండి మొదలవుతుంది ఆ జీతం. అంటే రోజుకు 150 రూపాయలు సంపాదించాలన్నా కానీ కనీసం ఒక 10వ తరగతి చదువుకొని ఉంటేనే అది సాధ్యపడుతుంది, లేకపోతే కాదు అని. కాబట్టి విద్యకు చాలా ప్రాధాన్యాన్ని ఇవ్వాలి ఎవరైనా కానీ. ఎంత పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజానికం ఉన్నా, ఎంత పేదవాడున్నా మరి పిల్లల్ని మాత్రం బాగా చదివియాలి. చదివిస్తేనే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఏదో ఒక మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మనము కంపేర్ చేస్తే, ప్రీవియస్ ఇయర్స్ కంపేర్ చేస్తే గత కొన్ని సంవత్సరాల తరబడి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలే పార్టీ ప్రభుత్వంలో ఉంది. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 1956 నుండి ఇప్పటి వరకు కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వాలే వచ్చినాయి రాష్ట్రంలో. దేశంలో కూడా కాంగ్రెసే ఉండింది, మనకందరికీ తెలుసు. కేవలం NDA, BJP పరిపాలన, యునైటెడ్ ఫ్రంట్ అని కొన్ని పార్టీలు, చిన్న చితక పార్టీలు ఆ మధ్య పుట్టినాయి, అధికారంలోకి వచ్చినాయి. ప్రజలు మళ్ళా తిరస్కరించారు, ఇంటికి వెళ్ళిపోయింది. అట్లనే మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్నో సంవత్సరాల తర్వాత. కొన్ని రోజులు మామగారు చేసి, కొన్ని రోజులు అల్లుడు గారు చేసి 16 సంవత్సరాలు దాదాపు పరిపాలించారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చక్కటి పరిపాలన ఇస్తున్నారు. అనేకమైన పథకాలను ప్రవేశపెట్టారు. ఎకానమీని డెవలప్ చేయాలనేసి భారతదేశంలో కూడా రిసెషన్ వచ్చింది, మీకు తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా భారతదేశాన్ని మనం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని మనం కాపాడుకోగలిగినాం. అంటే మన రాష్ట్రంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉంటుంది, తర్వాత రోషయ్య గారు వచ్చింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పటివరకు రాష్ట్రాన్ని చాలా సమర్థవంతంగా పరిపాలించింది. కాబట్టి ప్రజలందరూ దీవిస్తూ వస్తూ ఉన్నారు. 2004లో గెలిపించింది, 2009లో తిరస్కరించాలి. అనేకమైన వాగ్దానాలు చెల్లించినాము, కొన్ని నెరవేర్చినాం, కొన్ని నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు తిరస్కరించాలి కాంగ్రెస్ పార్టీని ఆ రోజు. వాస్తవంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అంతటా, కానీ కాంగ్రెస్కు యాంటీ ఇన్కంబెన్సీ లేదు. ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ లేదు ఈనాడు. మన రాష్ట్ర పరిస్థితే తీసుకోండి, తెలుగుదేశం పరిస్థితి ఈనాడు ఏమైంది. బీజేపీ కూడా ఎన్నో ప్రలోభాలు కలిగింది. వాళ్ళు అభ్యర్థులను కూడా చేంజ్ చేస్తా పోతు. మోడీ అన్నారు, కథ అన్నారు, కార్ఖానా అన్నారు. ఏమైంది? మోడీ గారు వచ్చి పక్క రాష్ట్రంలో ఎలక్షన్ అయింది, కర్ణాటకలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్. ఆయన వచ్చి ప్రచారం చేసిన 7 మిలియన్ వాళ్ళంతా జీరో అయింది. అక్కడ కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది.
సామ్రాజ్యవాదుల గుండెల్లో గుబులు పుట్టించిన యోధుడు భగత్ సింగ్ ను అమరుడు కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఓయూలో విద్యార్థి సంఘాల నేతలు భగ్గుమన్నారు. నిరసనగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ చిరుప్రాయంలోనే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యవాదులు పెట్టుబడులవాదుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన యోధుడు భగత్ సింగ్ అన్నారు. అంతటి త్యాగధనుడి అమరత్వాన్ని మరణం కాదని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. దేశం కోసం పోరాడి అసువులు భాషిన అమరుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో లిఖించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం భగత్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పరిపాలనలో భారతదేశంలోని వనరులను ప్రజల ప్రాణాలను దోచుకునే తీరును ఎండగడుతూ అప్పుడు భగత్ సింగ్ తన చిరుప్రాయంలోనే ఉరికొయ్యలను కూడా ముద్దాడిన మన యోధుడు అమరుడు భగత్ సింగ్ ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమరుడు కాదనేసి ఇచ్చిన వ్యాఖ్యని ఇది రాజపూర్వకమైన కుట్ర ప్రకారమే ఈ వ్యాఖ్యను చేసిందనేసి మేము ఖండిస్తున్నాం. వెంటనే ఈ ప్రకటించిన ప్రకటన వెంటనే వెనకకి తీసుకోవాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే భగత్ సింగ్ వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కుట్రపూరితమైన వ్యాఖ్యలను మానుకోకపోతే తీరుని ఎండగడతామనేసి కూడా మేము ప్రకటిస్తున్నాం. భారతదేశ పీడిత ప్రజానికానికి మొత్తం కూడా ఈ దోపిడీ పాలన నుంచి విముక్తి జరగాలని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారికి వ్యతిరేకంగా పోరాడి నూనె గుమిసాల వయసులోనే తన ప్రాణాన్ని తునప్రాయంగా అర్పించినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ ఈ రోజు వీరుని చరిత్ర లేదని చెప్పడం ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన వెంటనే వెనక్కి తీసుకొని ఇలా భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ అలాగే ఉద్ధమ్ సింగ్ లాంటి వీరుల చరిత్ర అంతా కూడా తీసుకొచ్చి ఇలా పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ యూపీఏ గవర్నమెంట్ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న ఇఫ్లు యాజమాన్యం నియంతలా వ్యవహరిస్తుందని విద్యార్థులు ఆరోపించారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా వర్సిటీ క్యాంపస్ లో విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. మెస్ ఛార్జీలను పెంచుతూ లైబ్రరీ సమయాలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని విద్యార్థి నాయకులు ధ్వజమెత్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు విద్యార్థి కమిటీని సంప్రదించకుండా రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబని విద్యార్థులు ప్రశ్నించారు. వర్సిటీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. हम लोग की यूनिवर्सिटी में एडमिनिस्ट्रेशन ने कुछ नए रूल रेगुलेशन इम्प्लीमेंट किए। वो रूल रेगुलेशन जो रूल बुक आया है वो रूल बुक खुद कहता है कि यहाँ 3 स्टूडेंट रिप्रेजेंटेटिव होने चाहिए, लेकिन एडमिनिस्ट्रेशन ने बिना किसी स्टूडेंट को इन्फॉर्म किए हुए, बिना किसी स्टूडेंट रिप्रेजेंटेटिव को बुलाए हुए सारे रूल को वो लोग इम्प्लीमेंट कर रहे हैं। उस रूल जो नए रूल बने हैं उस नए रूल के हिसाब से हम सारे स्टूडेंट्स को 5,000 रुपये मेस कॉस्ट एंड डिपॉजिट देने की बात की जा रही है। ये 5,000 जो मेस कॉस्ट एंड डिपॉजिट है वो कोई भी दूसरा यूनिवर्सिटी, कोई भी सरकारी यूनिवर्सिटीज़ में, चाहे वो स्टेट यूनिवर्सिटी हो चाहे वो सेंट्रल यूनिवर्सिटी हो, कहीं पर भी ये मेस कॉस्ट एंड डिपॉजिट के नाम पे 1 रुपये भी नहीं लिया जाता है। हॉस्टल कॉस्ट एंड डिपॉजिट के नाम पे हम स्टूडेंट यहाँ पहले भी और अभी पर भी हम लोग जो भी रकम लिया जा रहा है हम लोग देने के लिए तैयार हैं, लेकिन पिछले 1 महीना से लगातार हम लोग एडमिनिस्ट्रेशन से इस इशू को लेकर के लड़ रहे हैं, लगातार उनसे बात करने की कोशिश कर रहे हैं। हम लोगों ने पिछले दिनों कई बार 2 से 3 दफ़ा हम लोगों ने सिग्नेचर का पेन करवा करके एडमिनिस्ट्रेशन को जमा किया। हम लोगों ने 900 से ज़्यादा सिग्नेचर का पेन करवा करके एडमिनिस्ट्रेशन को जमा किया, बावजूद उसके एडमिनिस्ट्रेशन। ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com.
रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी, खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, खुशी द ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, आबिड्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. విరామానంతరం తిరిగి స్వాగతం. హౌరా నగరం నిర్చంద ప్రాంతంలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన అరుణ్ తన ఇంటి ఎదురుగా నివసిస్తున్న 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ విషయం ఎవరికైనా వెల్లడిస్తే చిన్నారిని చంపుతానని బెదిరించాడు. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులను హతమారుస్తానని ఆ చిన్నారిని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఆ చిన్నారి అనారోగ్యానికి లోనైంది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పాపపై అత్యాచారం జరిగిందని వైద్యులు ఆ పాప తల్లిదండ్రులకు వెల్లడించారు. దీంతో జరిగిన అసలు విషయాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అత్యాచార నిందితుడు అరుణ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. తమ విచారణలో చేసిన తప్పును అరుణ్ ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు. భారతదేశంలో పసిడిని లక్ష్మిగా భావిస్తారు. తమ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు తప్పనిసరిగా పసిడిని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా శ్రావణమాసం వచ్చిందంటే చాలు శుభకార్యాలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో బంగారు కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. కానీ ఈ శ్రావణ మాసంలోనూ బంగారం అమ్మకాలు అంత తక్కువగా ఉండడం ఎప్పుడూ లేదు. ఏప్రిల్ నుంచి గత నెల వరకు ధర తగ్గుతూ రావడంతో బంగారం బిస్కెట్లు కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. దిగుమతి అవుతున్న బంగారంతో 30 నుండి 35% ఆభరణాలకు వస్తే మిగతా 60 నుండి 65% పెట్టుబడి కోసం వెళ్లినట్లు అంచనా. ముఖ్యంగా దేశీయ పరిస్థితుల కన్నా అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక స్థితికి అనుగుణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. చైనా కూడా అధికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం, అమెరికా ప్రభావం వల్ల ఇప్పుడు ధర పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కస్టమ్స్ సుంకం 10% చేరడం, డాలర్ విలువ 62 రూపాయలకు పెరగడంతో ఆ ప్రభావం పసిడి ధరపై పడిందని చెప్పవచ్చు. ధరలో తీవ్ర హెచ్చుతగ్గులున్నప్పుడు కొనుగోలు
జరిపేందుకు ఎవరూ ముందుకు రారు. ముఖ్యంగా మధ్యతరగతి, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉన్నా అమ్మకాలు పెరిగిపోవడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ధర ఎక్కడి వరకు వెళ్తుంది, మళ్లీ దిగి వస్తుందా అనేది చెప్పలేం. దేశీయ కారణాల కన్నా విదేశీ పరిస్థితులే పసిడి ధరలలో కీలక పాత్ర పోషిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. భారీ వర్షాలతో ఇతర రాష్ట్రాలలో పంటలు నీట మునగటంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉద్యమాల ఎఫెక్ట్ కూరగాయలపై పడింది. దీంతో అన్ని రకాల వెజిటేబుల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రిటైల్ మార్కెట్లలో పాటు బజారుల్లో కూడా ధరలు చుక్కలను అంటుతున్నాయి. నెల క్రితం వరకు దాదాపు 20 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉన్న ఉల్లిపాయ ఇప్పుడు ఏకంగా 30కి పైనే పలుకుతుంది. ప్రస్తుత మార్కెట్లో సామాన్యులు ఉల్లి రేట్లు వింటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం కేజీ పచ్చిమిర్చి 100 దాటటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొనకుండానే ఉల్లిపాయ కన్నీళ్లు తెప్పిస్తుంటే పచ్చిమిర్చి ఘాటేమో నశాలాన్ని తాకుతోంది. పట్టుమని 10 రూపాయలు కూడా దాటని గోరుచిక్కుడు ఇప్పుడు 40 పలుకుతుంది. ఇతర కూరగాయలు సైతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. కాగా జేబు నిండా డబ్బు పట్టుకెళ్లినా సంచి నిండని పరిస్థితి ఎదుర్కొంటున్నారు ప్రజలు. గతంలో కూరగాయల కోసం నెలకు 500 ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒక్క కూరల మీద పెట్టే నెలవారీ ఖర్చు 1500 నుంచి 2000కు చేరుకుంది. వచ్చిన జీతంలో ఎక్కువ శాతం కూరగాయలకే సరిపోతుందని, దీనికంటే ఎంచక్కా నాన్ వెజ్ తినొచ్చు అంటున్నారు నగరవాసులు. మొత్తం మీద నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో నగరవాసులకు బతుకుబండి లాగడం తలకు మించిన భారంగా మారిపోతోంది. ధరలను అదుపు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడంతో సామాన్య ప్రజలు మాత్రం విలవిల్లాడుతున్నారు. ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో 6 ఏళ్ల తరువాత సీరియస్ క్రికెట్ ఆడాలని స్టేడియంలో అడుగుపెట్టి మరోసారి తన సత్తా చాటాలనుకుంటున్నాడు 42 ఏళ్ల భారత్ మాజీ ఆటగాడు అజయ్ జడేజా. 90వ దశకంలో ఈ హర్యానా ఆల్రౌండర్ భారత్ మిడిల్ ఆర్డర్ లో కీలక ఆటగాడిగా సేవలందించాడు. అయితే ప్రస్తుతం చెన్నైలో గురువారం ప్రారంభమైన బుచ్చిబాబు ఆల్ ఇండియా ఇన్విటేషన్ టోర్నీలో హర్యానా నాయకత్వం వహిస్తున్నట్టు, ఈ టోర్నీలో ప్రతిభ కానబర్చి ఐపీఎల్ లో ప్రవేశించాలని భావిస్తున్నట్టు సమాచారం. 2007లో అతడు చివరిసారిగా రంజీ మ్యాచ్ ఆడాడు. 196 వన్డేల్లో 6 శతకాలతో 5359 పరుగులు చేసిన ఈ మాజీ ఆటగాడు 1996 ప్రపంచ కప్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు. పాక్ పై 25 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టును గెలిపించడంతో అభిమానుల దృష్టిలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. అనంతరం మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కుని 5 ఏళ్ల పాటు బీసీసీఐ బహిష్కరణకు గురయ్యాడు. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.